2026 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ యూనిట్ ధర ₹4.60 ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాణ్యతతో కూడిన విద్యుత్తు నిరంతర సరఫరాతోనే ప్రజల్లో సంతృప్తి స్థాయి, ప్రభుత్వంపై గౌరవం పెరుగుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 6వ వార్షికోత్సవంలో సీఎస్ పాల్గొన్నారు. ఏపీ పవర్ యూటిలిటీస్ డైరీని విద్యుత్ సంస్థల చైర్మన్లు ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. చాలా ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర 2047 అనే ఒక ప్రోగ్రాం తీసుకుందాం. అంటే నెక్స్ట్ 2047కి ప్రతి రంగం ఏ రకంగా ఉండాలా అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రణాళికను మనము చేయాలంటే వాట్ షుడ్ బి అవర్ ప్రిన్సిపల్స్, ఒక 10 ప్రిన్సిపల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ 10 ప్రిన్సిపల్స్లో మనకి ఎనర్జీకి సంబంధించి ఫ్యూయల్ అండ్ ఎనర్జీ సంబంధించి కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది మనం ముఖ్యంగా పెట్టుకున్నాం. ఆ యాంగిల్లోనే మనం ముందుకెళ్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇయర్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి ₹4.60 వరకు మనం పవర్ ఇవ్వాలా అనేది మనం ఒక టార్గెట్గా పెట్టుకుందాం. ఆ టార్గెట్ను మనం రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా మనము బిజినెస్ పెంచుకోవాల్సి ఉంటుంది, లాసెస్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, సిస్టమ్ను ఎఫిషియెంట్గా రన్ చేసుకోవాల్సి ఉంటుంది, వీలైనంత వరకు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, హై కాస్ట్ లోన్స్ మెల్లగా తగ్గించుకుంటూ ఫైనాన్షియల్గా మనం ముందుకు పోగలిగితే నాకు నమ్మకం ఉంది తప్పనిసరిగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మనము ₹4.60 పవర్ ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది.